మధ్య కొంతమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో ఆత్మహత్యలు లేదంటే హత్యలు తల్లిదండ్రులు చంపేంత సాహసాలు చేస్తున్నారు. నిజంగా ప్రేమ ఉందంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఎందుకు తగ్గుతుంది? ఒక అబ్బాయిని ప్రేమించి తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గిపోతుందా? సరే, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, అదేవిధంగా ప్రేమించక ముందు తెలుసు కదా తల్లిదండ్రులు ఒప్పుకోరు అనేసి. పెద్దలు ఎవరు చెబుతారు? చిన్న వయసులోనే ప్రేమ పేర్లతో తల్లిదండ్రులు చెప్పడం, తల్లిదండ్రులు బాధపడడం చేస్తున్నారు. ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు మాత్రమే, వాళ్ళకి ఏం తెలియదు. ప్రేమకి శరీర కోరికలు, ఒక అబ్బాయి బాగున్నాడు, నచ్చాడు, లేదంటే డబ్బు ఉంది, శరీర కోరికలు తీర్చుకోవాలన్న ఆ మైండ్ సెట్ తోటే ఉంటున్నారు. కానీ నిజంగా ప్రేమ తర్వాత ఎలా ఉండాలి ఏంటి అబ్బాయితో అన్నది ఏమీ లేదు. చాలామంది అమ్మాయిలు ఇలాంటి వాటిలోనే మోసపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు చదువుకున్నా సరే, అందమున్నా డబ్బున్నా, ఎవరు అబ్బాయి ప్రేమించలేదని ఆత్మహత్యలు చేసుకున్నారు. సరే, మీరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి మీ తల్లిదండ్రుల పరిస్థితి అదే. మీరు బ్రతుకుంటే ఆ అబ్బాయి కంట అందమైనట్టు వస్తాడేమో, లేదా అందం, లేదా డబ్బు ఉన్నవాడు, లేదంటే తెలివిగలవాడు. నీకు అందము, తెలుగు, డబ్బు ఏదో ఒకటి నీలో ఉంటుంది కదా. ఒక అమ్మాయిగా ఏమీ లేకుండా ఉండవు కదా. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తాడు. అదే ఏ దేవుడా, ఏ హిందువా, ముస్లిమా, క్రైస్తవా, బౌద్ధమా, ఏదో ఒకటి, నువ్వు ఏ మతమా, ఏ కులమా, ఏదో మొత్తానికి దేవుడు నీకు ఏదో ఒకటి, తెలివా, అందమా, జ్ఞానమా, ఆస్తుల, అంతస్తుల, దానికి తగ్గట్టు ఏదో ఒక అబ్బాయిని చేసుకోవచ్చు కదా. చనిపోయే కంటే